హలో డాన్సర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? వారం రోజుల తర్వాత అయితే మళ్ళీ మనకి ఈవెంట్ అయితే వచ్చింది. కాస్ట్యూమ్ కట్టుకుని అందరూ షో దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. మనకి వెళ్లే దారిలో వేరే డాన్స్ టీమ్ కూడా కనిపించింది. వాళ్ళకి కూడా హాయ్ అయితే చెప్పేసాం. మా టీమ్ లో అమ్మాయిలకి చాక్లెట్ లేకపోయినా ఉంటారేమో కానీ క్యాబ్ లో పాట లేకపోతే అసలు ఉండలేరు. వెళ్లే దారిలో లక్కీ గోడికి జ్యోతికి ఇచ్చిన వారు కూడా అయితే అయ్యింది. మనం మొమ్మెత్తుకని పాట వచ్చే లోపు మనం చేసి ఈవెంట్ ప్లేస్ కూడా అయితే వచ్చేసింది. అవును, మీకు చెప్పడం మర్చిపోయాం, మనం ఈ రోజు ఈవెంట్ చేసి అనకాపల్లి గౌరితల్లి సంబరాలు. ఈ రోజు మనం చేయబోయే స్టేజ్ అయితే ఇదే. వెంటనే కాస్ట్యూమ్ అయితే దించేసుకొని పండగలో తిరగడానికి అయితే అందరం కలిసి వెళ్ళాం. మనం వీడియో తీయడం చూసి ట్రైన్ కూడా అయితే తెరపడిపోయింది. మనం స్టేజ్ మీద చేసే సాంగ్ కింద సింపుల్ గా చేసేస్తున్నారు. అలా అందరం కలిసి స్వామివారికి అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేసాం. అనకాపల్లి గైరాం సంబరాలు అంటే చాలు స్టేజ్లు అడుగడుక్కి ఉంటాయి. అక్కడ పెట్టిన అన్ని స్టేజ్లు ఇదే పెద్ద స్టేజ్. పండగలో ఒక గిల్లి అయితే తీసుకొని కూల్ఫేర్ బాక్స్ అయితే తీసుకుని తిన్నగా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మన అన్యాయాల చేత ఆస్తులన్నీ అయితే రాయించేసుకున్నారు. ఇంతలోనే మన ఈవెంట్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు యాంకర్ వచ్చేసి మన విద్యు అక్క. ఈ పిల్లల్ని స్టేజ్ మీద డాన్స్ చేయడానికి పంపిస్తే ఎలాంటి వేసాలు వేస్తుందో చూడండి. మా బాయ్స్ ఒక సాంగ్ అయిపోయికైతే చాలా అయితే అలసిపోయారు. మన రెడీమేడ్ వినాయకుడికి ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా, తీరిక కూర్చున్నాడు. ఈవెంట్ మధ్యలో ఎలా హోటల్ సీజన్ మూమెంట్స్ కూడా అయితే వచ్చారు. మనం చేసిన ఓజీ సాంగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మనతో పాటు వచ్చిన ఇండివిజువల్ అమ్మాయిలు అయితే దుమ్ము దులిపేశారు. ఈ పిల్ల అయితే మరి ఎక్స్ప్రెషన్ తోనే చంపేసింది. ఇంటికొన్న అన్ని కానాల్లోంచి చూస్తున్నారు ఈవెంట్. మన అనకపల్లి కుర్రోళ్ళు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. మన అమ్మాయిలు డాన్స్ చూడడానికి మన ఏకంగా సౌండ్ బాక్స్ స్ట్రెస్ ఎక్కేసాడు. మన బాబాయ్ సీరియల్ అయితే అసలు మిస్ అవ్వట్లేదు. అక్కడికి నిద్ర వస్తున్నట్టుంది, ఏకంగా స్టేజ్ మీద పడుకుని పోయింది. ఈ లిటిల్ హార్ట్స్ అన్ని మీకేనంట, తీసుకోండి. ఈవెంట్ అయిపోగానే భోజనానికి అయితే వచ్చేసాం. మన వైజాగ్ లో ఉన్న డాన్సర్లు అందరూ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతూ భోజనం చేసి తిన్నగా క్లాస్ కి అయితే బయలుదేరిపోయాం. బై బాయ్.